ఇక మెట్రో పనులు రోడ్డు రిపేర్ల కారణంగా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36, 10లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. అక్కడ జరుగుతున్న పనులను మేయర్ బొంతు రామ్మోహన్, ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జితేందర్ తో పాటు అధికారులు పరిశీలించారు. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా హైటెక్ సిటీ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్టుకు వచ్చే వాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కూడా అక్కడ ఉండనుంది. ఇప్పటికే 70% పనులు అక్కడ పూర్తయ్యాయన్నారు అధికారులు. ఇందుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఒక పక్క రోడ్డు మరమ్మతులు పనులు చేస్తున్నాయి, మరో పక్క మెట్రో రైలు పనులు కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లో ఉన్నాం. పూర్తిగా ఇక్కడ రోడ్డు బ్లాక్ చేసి కూడా పనులు జరగడంతో అధికారులే వచ్చి పూర్తిగా ఇక్కడ సమీక్షించే పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం మేయర్ గారితో ఉన్నాం, దాంతోపాటు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ జితేందర్ గారితో పాటు హెచ్ఎండిఏ ఎండి గారితో కూడా ఉన్నాం. వీరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఈ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, దాంతోపాటు ట్రాఫిక్ సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నారనేది వారి మాటలోనే తెలుసుకుందాం. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ పనులు ఇంతవరకు 70% కంప్లీట్ అయినాయి. అయితే ఇప్పుడు మనం కోర్ ఏరియాలోకి వచ్చినప్పుడు, సిటీలో కోర్ ఏరియాలోకి వచ్చినప్పుడు ట్రాఫిక్ పోతూ ఉండాలి, జనం విపరీతంగా కదులుతూ ఉంటారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్గా చేయవలసింది. ఎందుకంటే ఇంతవరకు మనకి మంచి సేఫ్టీ రికార్డు ఉంది. అయితే ఈ మధ్య విపరీతంగా వర్షాలు కురవటం వల్ల చాలా వరకు రోడ్లు ఖరాబ్ అవడంతో ఈ రోడ్లన్నీ ధ్వంసమైన రోడ్లను ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, తర్వాత మినిస్టర్ కేటీఆర్ గారు కూడా మాకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి. మీరు రోడ్ నెంబర్ 36 కానీ, బేగంపేట కానీ, లేకపోతే చిక్కడపల్లి ఆ ఏరియా కానీ, సికింద్రాబాద్ కానీ, అవన్నీ కూడా చాలా వరకు రోడ్లు ధ్వంసమయ్యాయి మన హెవీ రెయిన్స్ వల్ల. మున్సిపల్ కార్పొరేషన్ వారు మిగతా ఏరియా చేస్తారు, మీ మెట్రో ఏరియాస్ మీరు చేయండి అని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం ఈరోజు నేను, మేయర్ గారు, తర్వాత అడిషనల్ కమిషనర్ జితేందర్ గారు, మేము ముగ్గురం కూడా ఈ ఏరియాలో వర్క్స్ ఎలా జరుగుతున్నాయని ఇన్స్పెక్షన్కు రావడం జరిగింది. పేవర్ బ్లాక్ అని ఇది యూరోపియన్ దేశాల్లో కానీ, లేకపోతే ముంబైలో కానీ విపరీతంగా వర్షాలు ఉంటాయి. అక్కడ ఈ పేవర్ బ్లాక్ సిస్టమ్ కానీ, లేకపోతే సీసీ రోడ్స్ కానీ అడాప్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మనం ఫ్యూచర్లో ఇంకా స్టామ్ వాటర్ డ్రైన్స్ కూడా వేసుకోవాలనే ఉద్దేశంతో ఈ పేవర్ బ్లాక్ పక్కా చేస్తున్నాం అన్నమాట. మనం మేయర్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చూస్తున్నాం పూర్తిగా ఈ పరిస్థితి ఎలా ఉందనేది సమీక్షించారు. ప్రతి పాయింట్ దగ్గర కూడా మెట్రో వర్క్ ఎలా జరుగుతుందని చూశారు. మరి ఎలాంటి సమస్యలు మీరు ఇక్కడ గుర్తించారు, దాంతోపాటు ఇక్కడ ఉండే అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? సహజంగా మరి ఇలా ఏదో కొంత సాంప్రదాయమైన రోడ్లు ఉండేది ఇంతకుముందు, కానీ హైదరాబాద్లో మరి డెవలప్మెంట్లో వచ్చిన మార్పుల భాగంగా మరి హైదరాబాద్కు ట్రాఫిక్ మరి రద్దీ కూడా ఎక్కువగా పెరిగింది. కాబట్టి మరి గతంలో వేసిన రోడ్ బేరేజ్ కెపాసిటీ మరి ఈ రోజుకు పెరిగింది. మరి గతంలో 40-50 లక్షల మంది ఉంటే మరి వాళ్ళ 1,20,00,000 మంది ఉన్నది. వాళ్ళ ఫ్లోటింగ్ 40-50 లక్షలు హైదరాబాద్లో రెగ్యులర్గా ఉండడం, వీటన్నిటితో పాటు మరి రోడ్లను మరి కొంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచాలన్న భాగంగా ఇలా హెచ్ఎంఆర్ దాదాపు 69-70 కిలోమీటర్లు హెచ్ఎంఆర్ లైన్స్లో వీటికి వర్క్ సంబంధించి కొంత ఆయన డిస్టర్బెన్స్ అవుతుందో అది సైమల్టేనియస్గా వర్షాకాలం గతంలో కన్నా మరి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడడంతో ఫ్రీక్వెంట్గా డ్యామేజ్ అవ్వడం, మరి వర్షాలు పడుతున్నప్పుడు కూడా రోడ్లు వేసినా కూడా వర్షం పడుతున్నప్పుడు సహజంగా వేసిన రోడ్డు ఇప్పటికే ఈ పెద్దమ్మగుడి ఈ ప్రాంతంలో ఒక లాస్ట్ 1 మంత్లో 2 టైమ్స్ దీన్ని రోడ్డు రీకార్పెటింగ్ వేయడం జరిగింది. అయినా కూడా ఆ వర్షం పడే విధానంతో ఎమ్మటే వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇంతకుముందు ఎండి గారు చెప్పినట్టు పేవర్ బ్లాక్స్ ఏదైతున్నాయో మరి పాశ్చాత్య దేశాలు వేసేది, ఇక్కడ వాటిని వేసి మరి జనరల్గా వేయడం కాకుండా వాటి కింద ఇంకా పకడ్బందీగా ఆర్సీసీ బెడ్ వేసి వాటి మీద పేవర్ బ్లాక్స్ వేయడం. ఇదైతే ఇంకొన్ని దుక్కులు మరి అలా జిహెచ్ఎంసీ కూడా ఒక 43 దుక్కులు పేవర్ బ్లాక్స్, అదే కాకుండా కొన్ని బీటీ రోడ్స్ కూడా వేసి, ఆ బీటీ రోడ్స్ కూడా గతంలో వేసి కొంత గ్రేడియంట్ మెయింటైన్ చేయడంలో స్లోప్ లెవెల్ కెమెరా మెయింటైన్ చేసిన నీరులో కాంట్రాక్టర్లకు ఏదో ఒప్పచెప్తే దానికి వాళ్ళు వేయడంలో కొంత నిర్లక్ష్యం కానీ నెగ్లిజెన్స్ ఇదంతా ఉండేది. అట్లా కాకుండా దాన్ని కూడా పైన మెయిన్ రోడ్ సెంటర్ నుంచి కింది వరకు 6 ఇంచుల పైన మరి అలా స్లోప్ లెవెల్ మెయింటైన్ చేయడం, అవసరమైతే చిన్న వాటికి టేబుల్ డ్రైన్ పెట్టడం, అవసరమైతే మిగతా వాటికి స్టామ్ వాటర్ డ్రైన్స్ ఎట్లా కట్టాలి, ఫ్యూచర్లో ఇప్పుడు కట్టినా తర్వాత కట్టినా కూడా దానికి సింక్ అయ్యే విధంగా కట్టే ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఈ ప్రయోగాత్మకంగా ఏదైతే రోడ్లు వేస్తున్నారో అన్ని రూట్స్లలో కూడా ఎన్ని రోజుల వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నాయంట? ఈ ప్రయోగాత్మకంగా వేసే ఏదైతే రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ కూడా ఈ 5 ఏజెన్సీలు వేసేటి దాదాపు కొన్ని వారం రోజులు అయితే, కొన్ని 10 రోజులు అయితే, కొన్ని 15 రోజులు, మొత్తం 15 రోజుల లోపు ఒక 90% హైదరాబాద్లో కొంత ఒక షేప్కి తీసుకురావడానికి అయిపోద్ది అనేది మా ఆలోచన. ఈ రూట్లో చూస్తున్నాం ట్రాఫిక్ అంటే ఇది ఒక హాట్ స్పాట్గా చెప్పొచ్చు. అంటే పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీ వరకు కలిపే ప్రధాన రోడ్ ఇది. మరి దీనికి సంబంధించి ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉన్నాయి, దాంతోపాటు ఎక్కడెక్కడ డైవర్ట్ చేశారు? ఇది మీకు అందరికీ తెలుసు, ఇది రోడ్ లేయింగ్ జరుగుతుంది పేవర్స్ బ్లాక్తో. దానికోసం కొన్ని డైవర్షన్ మేము చేసాము 36/10 దగ్గర. ట్రాఫిక్ ఎక్కడి నుంచి రాకుండా టువర్డ్స్ రోడ్ నెంబర్ 10 నుంచి చెక్ పోస్ట్కి పోయినా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. దాంట్లో కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటాయి, అది
డెఫినెట్లీ పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. బట్ మన ఇది పని కూడా జరగాలి. దాంతో మన సపోర్ట్ చేసి పబ్లిక్ కూడా సపోర్ట్ చేసి దానికి పని కంప్లీట్ అయితే అందరికీ సులభంగా ఉంటుంది. ఇది ప్రస్తుతం పరిస్థితి మనం చూడొచ్చు. ఈ రోడ్ మనం ఎక్కడైతే పెద్దమ్మ టెంపుల్ రోడ్ దగ్గర ఉన్నాం, అయితే అధికారులు దీనికి శాశ్వత పరిష్కారం చెప్పే దిశగా ఇలాంటి పనులు అనేవి మొదలు పెడుతున్నారు. అయితే ముందుగా 2 రోజులు మాత్రమే సమయం పడుతుంది అనుకున్న ఈ రోడ్డు పనులు పూర్తి కావడానికి మరో 3 రోజుల పాటు పట్టే అవకాశం ఉందని మనకి ట్రాఫిక్ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ప్రతి చోట అంటే ఈ రోడ్డు జూబ్లీ హిల్స్ దగ్గర నుంచి చెక్ పోస్ట్ దగ్గర నుంచి పెద్దమ్మ టెంపుల్ నీరూస్ వరకు కూడా ఏదైతే ఈ మెట్రో వర్క్తో పాటు రోడ్డు మరమ్మతులు పనులు జరుగుతున్నాయో అధికారులు వాటిని పర్యవేక్షిస్తున్నారు. అంటే మనకి ఈ మెట్రో వర్క్ జరగడం వల్ల ఈ 1 వే చేసి 2nd వేని మాత్రం డైవర్ట్ చేశారు. రోడ్ నెంబర్ 45 అంటే ఆర్ట్ గ్యాలరీ ఏదైతే ఉందో అక్కడ నుంచి డైవర్ట్ చేసి జూబ్లీ చెక్ పోస్ట్ కి ఆ వేని కనెక్ట్ చేయడం జరిగింది. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి వాహనదారులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ 3 రోజుల తర్వాత మాత్రం మరి ఈ దారి యథావిధంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు మాత్రం తప్పవు, కానీ శాశ్వత పరిష్కారానికి ఇలాంటి చిన్న సమస్యలు తప్పవని అధికారులు సూచిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉండే పరిస్థితి. ఓటీ స్టూడియో.